ఈ రోజైతే మనం మన చంటోని అయితే సర్వీస్కి ఇవ్వబోతున్నాం అనమాట. ఫుల్గా పోయింది, అసలు డ్రైవ్ చేయడానికి కూడా కావట్లేదు. ఇక్కడ చూసారంటే చైన్స్ పాకెట్ ఫుల్ గా అరిగిపోయింది. యూజువల్ గా ఈ సర్కిల్ ఉంది చూసారా, దీనికి పెద్ద పెద్ద హుక్స్ ఉంటది. దాని వల్ల మన టైర్ అయితే మూవ్ అవుతుంది ఉంటుందన్నమాట. పంచాయతీలో మనం ఎవరికో తెలియనోడి దగ్గర ఇచ్చేసి వాడు బ్రేక్ ప్యాడ్స్ ఏది పడితే దేసేసి మొత్తం నాశనం అయిపోతుంది. అదే మనం దగ్గరుండి చేయించుకుంటే ఇలా చేంజ్ చేసుకొని నీట్ గా వేసుకోవచ్చు. సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. సో ఈ రోజైతే మనం మన చంటోని అయితే సర్వీస్కి ఇవ్వబోతున్నాం అనమాట ఫైనలీ. అండ్ ఇచ్చే చాలా రోజులు అవుతుంది సర్వీస్కి. చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. చైన్స్ పాకెట్ అయితే ఫుల్గా పోయింది, అసలు డ్రైవ్ చేయడానికి కూడా కావట్లేదు. డ్రైవ్ చేస్తుంటే మధ్యలో టప 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 అనేసి వస్తుంది. అండ్ ఆ చైన్ సౌండ్ ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు మొత్తం క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చైన్స్ ఎక్కువ రోజులు రావాలి అనుకుంటే మనం చైన్ స్ప్రే ఉంటుంది, దాని చైన్ స్ప్రే ఒక 250 కిలోమీటర్స్కి 500 కిలోమీటర్స్కి కొట్టుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది, ఏ బాధ లేకుండా. సో మనమైతే అది ఆపేసినాం అనమాట. సో అందుకని దొబ్బిపోయింది. సో ఇప్పుడైతే మనం అన్నీ తీసేసుకున్నాము, స్పేర్ పార్ట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా మనమైతే తెలిసిన బ్రో ఉన్నారు మా సీనియర్, అక్కడికి వెళ్ళి ఇంకా మనమైతే బైక్ సర్వీస్కి అయితే ఇవ్వాలి ఇంకా. సో అక్కడే మనం దగ్గరుండి చేయించుకుంటాం అంతా. సో మీకు మొత్తం పార్ట్స్ అన్నీ చూపిస్తాను. మొత్తం బిల్ అంతా కలిపి ఒక 3400 చేంజ్ దాకా అయింది. నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టేస్తా చూడండి. అన్నీ తెచ్చేసాను. ఇంకా మీరు ఇక్కడ చూసారంటే ఫుల్ గా బ్లాక్ అయిపోయింది ఆయిల్ అంతా. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను ఆయిల్ చేంజ్ చేసి. బెటర్ మనం ఎప్పుడు మార్చుకుంటే బెటర్ గా ఉంటది. ఇంకా మనది మెయిన్ చైన్స్ పాకెట్ పోయింది కాబట్టి ఇప్పుడైతే చైన్ రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చైన్ ఎలా తిరుగుతుందని చెప్పేసి. ఇక్కడ చూసారంటే చైన్స్ పాకెట్ ఫుల్ గా అరిగిపోయింది. యూజువల్ గా ఈ సర్కిల్ ఉంది చూసారా, దీనికి పెద్ద పెద్ద హుక్స్ ఉంటది. దాని వల్ల మన టైర్ అయితే మూవ్ అవుతుంది. ఇంకా టైర్ అయితే రిమూవ్ చేసేసి దాని లోపల ఉన్న రబ్బర్ అన్ని క్లీన్ అయితే చేసి మళ్ళీ కొత్తది ఫిక్స్ చేస్తూ ఉన్నాము. మన టైర్ తిరగడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. ముందు చూపించాను కదా, అదైతే ఫుల్ గా అరిగిపోయింది చూడండి. దీనికి హుక్స్ అయితే ఇలా ఉంటది. ఇంకా దీనికి ఉన్న హుక్స్ చైన్ కనెక్ట్ అయ్యి అది తిరగడం వల్ల మన టైర్ అయితే తిరుగుతుంది. ఇది చూడండి మనకైతే ఫుల్ గా అరిగిపోయింది. దీంతో డ్రైవ్ చేయడమే చాలా గగనము. ఇంకా ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి. ఇంకా దాన్ని మారుస్తూ ఉంటే నాకైతే పెద్ద టాస్క్ వచ్చి పడింది. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే కరెక్ట్ గా ఇచ్చాడు, కానీ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అసలు దప్పుగా ఇచ్చేసాడు. ఇంకేం చేస్తామని చెప్పేసి ఆ స్పేర్ పార్ట్స్ తీసుకొని మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా వాడి మిస్టేక్ కాబట్టి రీప్లేస్ అయితే చేసి ఇచ్చాడు. చూసారా, ఇలా ఉంటుంది అనమాట పంచాయతీలో. మనం ఎవరికో తెలియనోడి దగ్గర ఇచ్చేసి వాడు బ్రేక్ ప్యాడ్స్ ఏది పడితే దేసేసి మొత్తం నాశనం అయిపోతుంది. అదే మనం దగ్గరుండి చేయించుకుంటే ఇలా చేంజ్ చేసుకొని నీట్ గా వేసుకోవచ్చు. ఇంకైతే మన చైన్స్ పాకెట్ నీట్ గా రెడీ చేసాం అనమాట. మళ్ళీ దాన్ని అయితే వేయించేస్తున్నాము. మొత్తానికి చైన్స్ పాకెట్ అయితే వేసేసాము. మా అబ్బాయిలకు ఉన్న దరిద్రపు అలవాటు ఏంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా అయినా కూడా తట్టుకుంటారేమో, కానీ బండికి ఏదైనా అయిందంటే మాత్రం అస్సలు తట్టుకోలేము. అలాంటిది ఇప్పుడైతే నాకు చాలా బాధగా ఉండింది. 3 months నుంచి అస్సలు చేయించలేదు దీన్ని రిపేరు. చూసారా ఎలా ఉండాల్సిన చైన్స్ పాకెట్ ఎలా అయిపోయిందో. అందుకని చెప్పేసి చాలా సౌండ్ వస్తుంది అనమాట. మీకు కూడా అలాంటి సౌండ్ వస్తే వెంటనే చైన్స్ పాకెట్ అయితే చేంజ్ చేయించేసుకోండి. యాడిగా ట్యూషన్కా మళ్ళీ స్కూల్కి ఎందుకురా పోవడం? నువ్వా బాగా చదువుకున్నా అంతవు. హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ ఇంట్రో చెప్పేసాం కదా, మళ్ళీ అనవసరం. సో ఇంతసేపు మీరు వీడియో చూసారు కదా, బైక్ది సర్వీస్ అదంతా నేను ఒక 15 days ముందు, ఒక 2 weeks అనుకోండి, 2 weeks ముందు షూట్ చేసింది. ఎందుకంటే నాకు 14 daysగా ఫుల్ ఫీవరు. అసలు ఇప్పుడు కూడా సీరియస్లీ ఇప్పటికి కూడా ఫీవరు. అయినా నేను షార్ట్స్, నార్మల్గా షార్ట్స్ డైలీ పెడతాను. ఆ డైలీ నుంచి ఒక 2 daysకి ఒకటి అయింది, 2 days నుంచి 3 daysకి ఒకటి అయింది. ఇప్పుడు ఈ ఫీవర్ వచ్చి నేను 1 week ఒకటి పెడుతూ ఉన్నా. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 days అయిపోయింది. నేను ఒక షార్ట్ కూడా పెట్టలేదు, 5 days అయిపోయింది. సో ఎట్లయినా సరే ఇప్పుడు ఖచ్చితంగా ఇది వీడియో ఇది పెట్టాలని చెప్పేసి, ఇప్పుడు ఫీవర్ ఉన్నా సరే సీరియస్లీ 14 daysగా ఉంది, అస్సలు తగ్గనే లేదు. ఎప్పుడు చెప్తాను చూడండి, భోగి రోజు నుంచి ఉంది. సో ఇంకా పూర్తిగా అయితే సెట్ అయింది. అండ్ అట్లనే సర్వీస్ అయిన వెంటనే ఇచ్చేదానికన్నా ఒక 1 week యూస్ చేసి మీకు రివ్యూ చెప్తే కూడా బాగుంటుంది. ఏనుగు సో ఇప్పుడు మన బైక్ విషయానికి వచ్చేస్తే, సో మనం చైన్స్ పాకెట్ వేసి నేను ఇట్లా ఈ పుల్ చేసి ఎన్ని 3 months 4 months అయిపోతుంది. నేనైతే ఈ ఫీవర్ అదే ఇంకా నేను ఆఫీస్కి వాడికి తీసుకెళ్ళేటప్పుడైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఈ సౌండ్ని ఆల్మోస్ట్ 4-5 months అయిపోతుంది.
ఇట్లా పిక్ ఇట్లా లాగ్ ఎన్ని రోజులు అవుతుందో తెలీదు. ఈ 14-15 డేస్గా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన మా చంటోడిని. అండ్ అలాగే ఇంకా మనం చైన్స్ పాకెట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇంకొకటి బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ అయితే ఓకే, బ్యాక్ అయితే సౌండ్ వస్తుంది, గజ్ అనే సౌండ్ వస్తుంది. అంటే తుప్పు పట్టిపోతే ఎలాగొస్తుంది సౌండ్, అట్లా వస్తుంది సౌండ్. నేను అది కూడా చూపిస్తే అది ప్లేట్స్ అరగాలి కదా, కొన్ని రోజులు డ్రైవ్ చేయి అట్లనే అని చెప్పేసి అన్నాడు. సో నేను అట్లనే అయితే డ్రైవ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఎప్పుడో వీడిని సర్వీస్కి ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా డ్రైవ్ చేస్తున్నా. ఇట్లా డ్రైవ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ గాయస్ మీకు ఒకటి, ఇంకా ఫేస్ రివీల్ అయితే దగ్గరలోనే ఉంటుంది. 100K అయితే కాదు, 80K అయింది కదా. సో దానికే నేను ఫేస్ రివీల్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫేస్ రివీల్ అయితే సూన్ ఉంటుంది అనమాట. నా వల్ల కావట్లేదు అసలు, చాలా ఎక్కువ ఫీవర్ ఉంది, మాట్లాడడానికి కూడా కావట్లే. జస్ట్ ఈ సౌండ్ అది మీకు ఇంకా బైక్తో జస్ట్ ఒక క్లిప్ పెడదామని చెప్పేసి అయితే బయటకు వచ్చిన. అండ్ ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే తిరుపతిలో కూడా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అది నాకు చాలా బాధగా ఉంది. ముందు తిరుపతి అంటే చాలా పీస్ఫుల్గా, అసలు చాలా లెస్ వెహికల్స్, పీస్ అనేది ఉండేది, ట్రాఫిక్ లేకుండా. ఇప్పుడు ఓకే. సో అదనమాట గాయస్. ఫస్ట్ మీకు చైన్స్ పాకెట్ ఏదైనా సౌండ్ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళి చేంజ్ చేయించేసుకోండి. మరి చాలా దారుణంగా అయిపోతుంది రాను. సో అదనమాట మ్యాటర్ గాయస్. సో వైరల్ ఫీవర్స్ ఎక్కువైతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫీవర్ వచ్చిందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యాంటీబయోటిక్ లేకపోతే ఏదో ఒకటి కర్రగేసుకోండి. చూసారా, మామూలుగా అయితే అసలు వెహికల్స్ చాలా తక్కువ ఉండేది, అసలు బ్రేక్ కూడా వేసేవాళ్ళం కాదు తిరుపతిలో. ఇప్పుడు ఏంటంటే చాలా బాధేస్తుంది గైస్. మళ్ళీ హైదరాబాద్ బెంగళూరు లాగా అయిపోయిద్దేమో అని, ఐ మీన్ ట్రాఫిక్లో చెప్పాను. చూసారు కదా, చూడండి ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మా ఏం ట్రాఫిక్ రా అయ్యా. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, బాయ్.